నువ్వేం చేస్తావు అని అంటే నీ వృత్తి ఏంటి అని అర్థం. హౌస్ వైఫ్ అనేది ఉద్యోగం కాదు, వృత్తి కాదు, ఐడెంటిటీ అసలే కాదు. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది, సమాన అవకాశాలు ఇచ్చింది. మీకు జీవించే హక్కులో చదువుకునే హక్కు కూడా అంతర్భాగమే, అభివృద్ధి చెందడం కూడా అంతర్భాగమే, గౌరవంగా బతకడం కూడా అంతర్భాగమే. కానీ ఈరోజు మీ చుట్టూ అమ్మ, అక్క, చిన్నమ్మ, ఆంటీ ఎంతమందిని చూసినా ఎంతసేపు వాళ్ళు ఆధారపడే బతుకులు బతుకుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏమైనా కష్టాలు వస్తే వాళ్ళకు వాళ్ళే కుమిలిపోతూ ఉన్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. నిజమా కాదా? నిజమా కాదా? మరి అవన్నీ పోవాలంటే నువ్వేం చేయాలని నీకు నువ్వు ప్రశ్న వేసుకోవాలి. మీరు అలా ప్రశ్న వేసుకోకపోతే టైం పాస్ జరుగుద్ది, కాలం గడిసిపోద్ది. 2026, 27 అవుద్ది, 28 అవుద్ది, డిగ్రీ పాస్ అయ్యి మీ చేతిలో మంచి మార్కులతో పట్టా ఉంటుందేమో, కానీ మీలో మీరుండరు. మీ తోడబుట్టిన మీ అన్న, మీ తమ్ముడు, మీ అక్క, చెల్లె మీతో ఉండరు. ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడికి వెళ్ళిపోతారు. మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు కూడా మీతో ఉండరు. మీకంటే ఒక 20 ఏళ్ళ ముందే చచ్చిపోతారు. మీ కడుపులో పుట్టే మీ పిల్లలు కూడా మీతో ఉండరు. ఎక్కడో సీట్ వస్తే ఎక్కడో చదువుకుంటారు, వేరే దేశంలో చదివే అవకాశం ఉంటే అక్కడికే వెళ్ళిపోతారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళ పిల్లలు ఎంతోమంది వేరే వేరే ప్రదేశాల్లో స్థిరపడడం లేదా? కాబట్టి మిమ్మల్ని కన్నవాళ్ళు మీతో ఉండరు, మీ తోడబుట్టిన వాళ్ళు మీతో ఉండరు, మీ కడుపులో పుట్టిన వాళ్ళు మీతో ఉండరు. మీతో మీరు మాత్రమే ఉంటారు. మీ శరీరమే ఉంటుంది, మీ మెదడే ఉంటుంది. కాబట్టి ఈ మెదడులో చెత్త చెదారం రానివ్వకుండా పరిశుభ్రం చేసుకోవాలి. ఈ శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం, పళ్ళని శుభ్రం చేసుకుంటాం, ఒళ్ళుని శుభ్రం చేసుకుంటాం, బట్టల్ని శుభ్రం చేసుకుంటాం. ఒక్కోసారి కూర్చుని ప్రశాంతంగా నా మెదడుకి ఏమైనా చెదులు పట్టిందా, నా మెదడులో ఏమైనా బలహీనతలు ఉన్నాయా, ఏదైనా విషయం నేను అర్థం చేసుకోవడం లేదా, మాట్లాడడం లేదా, లేకపోతే నేను ముందుకు వెళ్లకుండా ఉందా, నాలో సరి చేసుకోవాల్సింది ఏముంది అని నీ మెదడుని కూడా శుభ్రం చేసుకోవాలి. నాతో నేనే ఉంటాను, ఏ కష్టం వచ్చినా నేను ఎదుర్కొంటాను. అయ్యో కావిడ వాళ్ళ భర్త చనిపోతే 2 పిల్లల్ని పోషించలేక 2 బకెట్లో ముంచి చంపి తాను ఆత్మ చేసుకుందని పేపర్లో వచ్చిందే. ఇలాంటి పరిస్థితి నా స్నేహితుల్లో ఎవరికైనా రాకుండా ఉండాలంటే తనను తాను ప్రేమించుకోవాలి, ఇష్టపడాలి, ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి, బలంగా దృఢంగా ఉండాలి. అమ్మో నేను లావ్ అయిపోతున్నానని టెన్షన్ పడడము, అయ్యో నేను నాజిక్గా ఉండాలని ఉపవాసం ఉండడము, నాకు జుట్టు లేదని బాధపడము, నేను ఎక్కువ అందంగా లేనని బాధపడము, ఇవన్నీ చెత్త బిడ్డ. నీ వ్యక్తిత్వము నీ జ్ఞానంలో ఉంటుంది, నీ పలకరింపు మాటలో ఉంటుంది, నీ ప్రవర్తనలో ఉంటుంది, నీ చలాకీతనంలో ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే ఎదుర్కొని ముందుకు నిలబడే నీ దమ్ములో ఉంటుంది తప్ప నీవు కనిపించే ఆకారంలోనో మీ అమ్మా నాన్న దగ్గర ఉన్న ఆస్తిపాస్తులో నువ్వు ఉపయోగించుకునే వాహనాల్లో విలువ ఉండదు. కాబట్టి జ్ఞానం బాగా సంపాదించండి, ఇంగిత జ్ఞానం సంపాదించండి, విజ్ఞానం సంపాదించండి. ఏ సమస్య ఎదురైనా నేను ఎదుర్కొంటాను అనేటువంటి మానసిక ధైర్యాన్ని మీరు సంపాదించుకోండి.